ఇక వారు హృదయమందు నొచ్చుకున్న వారై రక్షణ పొందుటకు మేమేమి చేయవలను అనే ప్రశ్న వాళ్ళు వేశారు. అప్పుడు పేతురు అన్నాడు, మీలో ప్రతివాడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి. అయితే ముందు మారు మనసు పొందండి. మారు మనసు పొంది మీలో ప్రతివాడు యేసుక్రీస్తు నామములో ఏం పొందాలి? బాప్తిస్మం పొందాలని చెప్పాడు. పొందినప్పుడు పరిశుద్ధాత్మను వరము మీరు కూడా పొందుతారు. ఈ వాగ్దానం దూరస్తులకును సమీపస్తులకును అందరికీ కూడా తన యందు విశ్వాసం ఉంచే వారందరికీ కూడా దేవుడు వాగ్దానం చేశాడని సాక్ష్యం ఇచ్చాడు. ప్రియులారా, ఇక్కడ జరిగింది ఒక సూచక క్రియ. ఈ సూచక క్రియ ఫలముగా దాదాపు ఒక్క దినమంది 3,000 మంది సంఘములో చేర్చబడ్డారు, మారు మనసు పొందారు, బాప్తిస్మం పొందారు. అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. ఆ రక్షణ పొందిన వాళ్ళు కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారంటే, నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్దాం. జాగ్రత్త, మెలుగుతున్న వాళ్ళు చెప్దాం. వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారంటే, ఈరోజు బాప్తిస్మం పొంది 4 రోజుల్లో మళ్ళీ పాపంలోకి పోలా. ఈరోజు బాప్తిస్మం పొంది 1 వారం తర్వాత మళ్ళీ పాపంలోకి పోలా. పరిశుద్ధాత్మ చేత దర్శింపబడిన వారు అపోస్తలుల బోధ యందును అపోస్తలుల సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అనుంది. అంటే ఒరిజినల్గా పరిశుద్ధాత్మ చేత దర్శించబడ్డారు, ఆత్మచేత బోధించబడ్డారు, ఆత్మచేత నడిపించబడ్డారు, బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను ఒరిజినల్గా పొందుకున్నారు. ఒక కార్యము, ఒక సూచక క్రియ, 3,000 మంది రక్షణ. 2వ అధ్యాయంలో ఇది జరిగింది. 3వ అధ్యాయంలో మళ్ళా ఇదే పేతుర్ని దేవుడు వాడుకున్నాడండి. పగలు 3 గంటల వేళ ప్రార్థనా కాలమున పేతురు యోహానులు శృంగారమును దేవాలయము దగ్గరికి వెళ్ళారు ప్రార్థన చేసుకోవటానికి. మీరు మందిరానికి వచ్చారు కదా కూటానికి, వాళ్ళు కూడా మందిరానికి వెళ్ళారు ప్రార్థనలో గడపడానికి. ఆ వెళ్తున్నప్పుడు కుంటివాడైనటువంటి మనుషుడు ఒకడు మోసుకొని పోబడుచున్నాడు. వాడు దేవాలయం మెట్ల దగ్గర కూర్చోబెట్టబడుతున్నాడు. 2 కాళ్ళు లేవు, పుట్టిని మొదలుకొని అవిటివాడు. రెగ్యులర్గా కొంతమంది తీసుకొచ్చి అతను అక్కడ వదిలిపెడతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవాలయంలోకి వచ్చే వాళ్ళని, బాబు ధర్మం చేయండి, అయ్యా అమ్మ ధర్మం చేయండి అని ఆ దేవాలయం దగ్గర భిక్షాటం చేస్తారు. అతను దేవాలయం దగ్గర ఎందుకంటే దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు భక్తిపరులు, ఆత్మీయులు, బీద బిక్కి ఎందు జాలి గలవారు, కనికరం కలిగిన వారై ఉంటారు కనుక వాళ్ళంత సాయం చేస్తారని అక్కడ కాచుకుంటారు భిక్షగాళ్ళు దేవాలయం దగ్గర. గనుక అతడు రోజు అలాగా భిక్షాటం చేసుకుంటాడు అక్కడే కూర్చొని. ఆ రోజు పేతురు యోహానులు ఆ దేవాలయంలోకి ఎక్కి వెళ్ళుచుండగా అడుగుతా ఉన్నాడు, బాబు ధర్మం చేయండి, ధర్మం చేయండి అని అడుగుతా ఉంటే ఎవరో వచ్చేవాళ్ళు వాళ్ళ దగ్గర ఏదో ఉన్న కానుకేసి వెళ్తున్నారు. అలాగే వీళ్ళు కూడా ఏదన్నా కానుకేస్తారేమో అని పేతురు యోహానుల కొరకు తేరి చూశాడు. వాళ్ళ వైపు అంటే ఏ వైపు చూశాడు? భిక్షగాడు ఎప్పుడు కూడా జేబుల వైపే చూస్తాడు. ఎందుకంటే ఎంత నోటు తీస్తాడో, ఏ నాణ్యం తీస్తాడో, మొత్తానికి అసలు తీస్తాడో తీయడో, నాకు ధర్మం చేస్తాడో చేయడో అని చెప్పి పాపం దృష్టి అంతా కూడా ఈ చేతి వైపు, జేబు వైపే ఉంటుంది. వీళ్ళ వైపు కూడా అంతే చూస్తున్నాడు అతను అలవాటు ప్రకారం. అప్పుడు పేతురు యోహానులు అన్నారు, మా తట్టు తేరి చూడమన్నారు. మా తట్టు తేరి చూడు. నీకు ఇవ్వడానికి వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము. నజరేయుడగు యేసు నామములో లేచి నడవమన్నారు. ఆ మాట అన్నప్పుడు పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుడు శీలమండలు బలము పొందినవై నార్మల్ పొజిషన్కి వచ్చి నడవటం, గంతులేసి ఎగరటం మొదలుపెట్టాడు. నడుస్తూ గంతులేస్తూ దేవుని మయంపరుస్తూ వాళ్ళు స్వస్థపరిచారు. అలాగే వెళ్ళిపోతా ఉన్నారు దేవాలయంలో. వారిని పట్టుకొని వాళ్ళతో పాటు దేవాలయంలోకి వెళ్ళాడు. అప్పటిదాకా అవిటివాడు భిక్షగాడు ఇప్పుడు కాళ్ళు 2 కూడా బాగైన వాడు, స్వస్థత పొందినవాడు, ఆరోగ్యవంతుడయ్యాడు. ఈ సూచక్రియ జరిగింది. ఈ ఎఫెక్ట్ వల్ల మళ్ళొక్కసారి పేతురికి సువార్త చెప్పే ఛాన్స్ వచ్చింది. పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుని ఎరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాదాపు చాలామంది గుంపు కూడారు. గుంపు కూడి పేతురు యోహానుల వైపు తేరి చూస్తూ ఉన్నారు. కుంటివాడైన మనుషునికి కాళ్ళు వచ్చేటట్టు చేశారు. విశేషమైన సూచక్రియ జరిగింది. చాలా స్పష్టంగా స్వస్థత కార్యం జరిగింది. నిజంగా వీళ్ళు సామాన్యులు కాదు, చాలా గొప్పోళ్ళు అని ఆశ్చర్యపోయి, ఒక్క నిమిషం అండి,
మళ్ళీ ఒక్కసారి పేతురికి వాక్యం చెప్పే ఛాన్స్ వచ్చింది. చాలామంది గుంపు కూడారు, కార్యం జరిగింది, బాగుపడ్డాడు, వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు. వాడు చెప్తున్నాడు, నేను అవిటివాణ్ణి, వీళ్ళు నా కాళ్ళు వచ్చేటట్టు చేశారు అనగానే ఈ జనాలంతా కూడా అమ్మో వీళ్ళు సామాన్యులు కాదని, ఇంత గొప్ప కార్యం జరిగిందంటే మామూలు విషయం కాదని వాళ్ళంతా కూడా విభ్రాంతి నొంది చూస్తూ ఉంటే వీళ్ళ వైపు. అప్పుడు మళ్ళా పేతురు మాట్లాడటం మొదలుపెట్టాడు. సహోదరులారా, మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి అవకాశం ఇచ్చినట్టు మీరు మా తట్టెందుకు తేరి చూస్తున్నారు? మీరు ఎవరిని సిలువ వేసి చంపితిరో ఆయనను దేవుడు మృతులలో నుండి లేపెను. ఆయన నామమందలి శక్తిని బట్టి, విశ్వాసమును బట్టి, ఆ నామమందలి ప్రభావమును బట్టి ఇదిగో వీడు బాగుపడ్డాడు. వీడిని బాగు చేసినది మీరు సిలువ వేసి చంపిన ఆయనను, జీవాధిపతిని మీరు చంపారు. అయితే దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచడం ద్వారా ఇలాంటి కార్యము జరుగుతుంది అని దాన్ని బట్టి సువార్త చెప్పాడు మళ్ళీ యేసయ్యను గురించి. ఆ రోజు ఆ సంఘటనను బట్టి ఉపదేశం విన్నటువంటి వాళ్ళు దాదాపు 5,000 మంది ప్రభువునందు విశ్వాసం ఉంచారు. ఒక సూచక్రియ వల్ల 3,000 మంది, మరొక సూచక క్రియ వల్ల 5,000 మంది ప్రభువునందు విశ్వాసం ఉంచి సంఘములోనికి చేర్చబడ్డారు. ఈ కార్యాలు ఈ రెండే కాదు, అపోస్తల కార్యం అంతా కూడా మీరు చదివితే ఇలాంటి కార్యాలు అనేకములు జరిగాయి. అదే మూలవాక్యంగా మనం చదువుకున్నాం.